విజయవాడలో వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్డు దాడి ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బోండా ఉమా తీరుపై ఆరోపణలు చేస్తూ టీడీపీ పోలీసులపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై కూటమి నేతలు సమాధానం చెప్పాలని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అన్నిటి మీద కూడా 6, 7, 8 తారీఖులు రిలే దీక్షలు, అదేవిధంగా 10వ తారీఖు నాడు భారీ బహిరంగ ర్యాలీ అని చెప్పని యువకులందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేమేమి అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నావు. నీకు వాళ్ళ దగ్గర మార్కులు కావాలని చెప్పని ఒక రౌడీ గుండాలాగా దుర్మార్గంగా అరే ఒరే తురే అని చెప్పని ఏమిటి అసలు నీ మాటలేంటి? అసలుకి ఒక తాగుబోతు మాట్లాడినట్టుగా మాట్లాడాడు నిన్న బోండా ఉమా అనే వ్యక్తి. ప్రశ్నించినప్పటికీ కూడా